నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. సాధారణ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థులకు భారీ మెజార్టీ. నర్సాపురం ఎంపీగా సుమారు 2,70,000 మెజార్టీతో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఘన విజయం. సంబరాల్లో బీజేపీ నాయకులు. భీమవరంలో కూటమి జనసేన అభ్యర్థి రామాంజనేయులకు 66,039 ఓట్ల భారీ మెజారిటీ. అధర్మంపై ధర్మం గెలిచిందంటూ స్పష్టం. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే కూటమి ఏర్పాటైంది. ఉండి నియోజకవర్గం నుండి 57,000 ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించారన్న రఘురామకృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి హవా కొనసాగింది. భారీ మెజార్టీతో అభ్యర్థులు విజయం సాధించారు. ఆచంట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ ప్రత్యర్థి రంగనాథరాజుపై 26,076 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామనాయుడు తన ప్రత్యర్థి అయిన గుడాల గోపిపై 63,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు తన ప్రత్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ పై 66,039 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. నర్సాపురం నియోజకవర్గ జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ తన ప్రత్యర్థి అయిన ముదునూరి ప్రసాద్ రాజుపై 49,096 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తణుకు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తన ప్రత్యర్థి అయిన కారుమూరి నాగేశ్వరరావుపై 71,059 ఓట్లతో జిల్లాలోని భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు తన ప్రత్యర్థి అయిన పీవీఎల్ పై 56,777 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తన ప్రత్యర్థి కొట్టు సత్యనారాయణపై 61,510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పై 66,039 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ అధర్మం మీద ధర్మం గెలిచిందని అన్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ కు అంకితమిస్తున్నట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జేపీ రోడ్ నుండి ఊరేగింపుగా ఆయన నివాసం వద్దకు తీసుకువెళ్లారు. వచ్చిండే ముగ్గురు బాగుంది
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహకారంతో ఆశీస్సులతోటి మన అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్ళమ్మ వారి ఆశీస్సులతోటి పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆశీస్సులతోటి భీమవరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ గెలుపు పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేస్తున్నాను. రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. న్యాయానికి అన్యాయానికి, దౌర్జన్యాలు దోపిడీకి, నిజాయితీకి మధ్యన జరిగిన యుద్ధంలో ధర్మం జయించింది. మరి రాగల రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక న్యాయమైన, ధర్మమైన, నిజాయితీ అయిన పరిపాలన అందిస్తామని, మన భీమవరం నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని, ఇవన్నీ చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్నికలు లెక్కింపు జరుగుతున్నాయి. వారు వన్ సైడ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ప్రళయం. ఈ ప్రళయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం కొట్టుకుపోతాం అవుతుంది. తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేస్తాం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. 5 సంవత్సరాలు మేము మమ్మల్ని ఇంట్లోంచి కూడా బయట రానివ్వలేదు. ఎంత దారుణాలు చేశారంటే అంత దారుణాలు చేశారు. భగవంతుడు మా పక్షాన అన్నాడు. ఇప్పుడు భగవంతుడు మా పక్షాన అన్నాడు. వైనాట్ 175 కాదు, ఆ ఒక్క పైన 5 కూడా రావని మేము చెప్తున్నాం. బాంచా చూపెడతాం మా తడాకేంటో. జన సైనికులు ఎన్ని మాట్లాడుతాయన్నారో అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క సీటు వస్తుందా అన్నారు. చూపెడతాం. పిఠాపుర్రా మా తడాకండి చూపెడతాం. బేవరరా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నోరులు ఉన్నాయని. రేపటి నుంచి చూపెడతాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మా కూటమి దెబ్బేంటో, మా నాయకత్వం ఏంటో, మా పవన్ కళ్యాణ్ గారేంటో, చంద్రబాబు నాయుడు గారేంటో, బీజేపీ నరేంద్ర మోడీ గారేంటో, ఆ నాయకత్వం ఏంటో మేము చూపెడతాం. ఇదంతా ప్రజల విజయం. ప్రజలందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా మమ్మల్ని దీవించారు. ఆడవాళ్ళకి దీవించారు కాబట్టి మాకు ఇన్ని అత్యంత మెజార్టీలు. ఇవాళ 8వ రౌండ్ 7వ రౌండ్కి భీమవరంలో 38,000 ఓట్ల మెజార్టీ వస్తున్నాయంటే ఏంటిది? వారు వన్ సైడే. కాబట్టి ప్రజలందరూ కూడా మా తరపునందుకు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని దీవించినందుకు మీరందరూ కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. అలాగే భీమవరంలో అంజిబాబు గారిని దీవించి అలాగే మంచి ఉన్నత స్థాయిలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడి నుంచి స్టార్ట్ కౌంట్ డౌన్. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. చరిత్రలో ఈరోజు ఒక రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి
ఈ రోజు అనేది ఈ ప్రజల యొక్క 5 కోట్ల మంది ప్రజల యొక్క ఎదురు చూసే రోజు. ఈ రోజు 4వ తారీఖు ఆ భగవంతుడి రోజు, మంగళవారం రోజు. ఈ రోజు ప్రజల విజయం చేకూర్చింది. ఇలా ఇంకా ఘన విజయం అంటే వైనాట్ 75 ఒక సన్నాసి అది రాష్ట్రం లేకుండా పోతాడు. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర వనరులు, ఈ రాష్ట్రం కోసం పోరాడే 3 వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నాయకులు కూడా మనతో కలిసి వచ్చి ఈ రోజు ఈ రకమైన ప్రజా స్పందన చూస్తుంటే అసలు ప్రజలు ఎంత విద్యుత్తో ఆలోచిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్ష పార్టీగా రోడ్డు మీద వచ్చి మా అరెస్ట్ చేసి లోపలేసినప్పుడు ప్రజలు స్పందించలేదని బాధపడి వాళ్ళం. అంటే ప్రజలు ఎంత మరి మనసులో గూడు కట్టుకుందో వాళ్ళ బాధ ఈ ఇవాళ ఎన్నికలతో బయటపడ్డది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అక్కడ నరేంద్ర మోడీ గారు అఖండ భారతదేశాన్ని సృష్టిస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఆయన సేవలు అవసరం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, అలాగే మరి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి గతానికి అందరికీ కూడా ఈ మానవాళిని రక్షించే విధంగా, ఈ మానవ వనరులను రక్షించే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని మళ్ళీ పుట్టుకోకుండా ఈ రాష్ట్రానికి తవరే విధంగా ప్రజలు తీర్పు వస్తుంది. ఈ ప్రజల తీర్పుని, ఈ ప్రజల్ని మనందరం కూడా కంటి రెప్పలో కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఈ ప్రజలు రక్షిస్తుంది. ఇక పూర్తికాలం ఈ కూటమి అధికారంలో ఉంటుంది తప్ప ఇటువంటి గాలి పార్టీ అంటే గాలికి వస్తుంది, గాలికి వెళ్ళిపోతుందని చెప్పాను. ఆ వైసీపీ పార్టీ గాలికి వచ్చింది, ఉండి నియోజకవర్గ కూటమి టీడీపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు 57,000 మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే రాష్ట్ర ప్రజలు కూటమికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీలతో గెలిపించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గంలో 57,000కి పైగా ఓట్లు సాధించి ఘన విజయం సాధించిన రఘురామకృష్ణరాజు గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. రఘురామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఇది ఒక రాక్షసుడిపై ప్రజలందరూ కలిసికట్టుగా సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. దుర్మార్గానికి పరాకాష్ఠగా మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి మరి అందరూ కలిసి ఒక దుర్మార్గుని, ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే అందరూ కలవాల్సిన అవసరం ఉందని నేను ముందు నుంచి చెప్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చివరిలో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని ఈ అత్యద్భుతమైన ఈ విజయాన్ని సాధించారు. తెలుగు ప్రజల విజయం మరి రాష్ట్రాన్ని అంధకారం పాలు చేసిన వ్యక్తి మీద మరి ఇప్పుడు వెలుగు తీసుకొచ్చారు ప్రజలు మళ్ళీ తిరిగి. అంచేత ఈరోజు 2వ దీపావళిగా నా భావన. నేను గతంలో కూడా చెప్పా, మే 14వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణించింది రాజకీయంగా. దీనికి పెద్ద కర్మ జూన్ 4న నిర్వహిస్తాం కూటమి తరపున అని కూడా చెప్పడం జరిగింది. ఊహించిన దానికన్నా కూడా ఇంకా అతి దారుణంగా రాజకీయంగా పార్టీ చావు దెబ్బతింది. చావు దెబ్బ కూడా కాదు, ఒక 50-60 వస్తే దెబ్బతింది అనేవాళ్ళం. దాని నుంచి చూస్తే 11-10 ఎప్పుడు అవుతుంది. ఇప్పుడు వైసీపీ 10కి వచ్చింది, కాసేపట్లో 9కి వెళ్తుంది. సో సింగిల్ డిజిట్కి. సో నవరత్నాలు అంటే 9 మిగిలినవి. గమ్మత్తుగా నాకు ఒక అబ్బాయి కనపడ్డాడు 4 రోజుల క్రితం. 9 సీట్లు వస్తాయని చెప్పి 1,00,000కి 10 లక్షలకి పంది వేశాను అన్నాడు. అది ఎలా వేస్తావురా, 1,00,000కి 10 లక్షలకి పందు, నీకేమన్నా బుద్ధి ఉందా అని అడిగా. లేదండి ఆడు మాట్లాడితే నవరత్నాలు అంటున్నాడు, అడిగి 9 సీట్ల కన్నా రావండి అని పందెం రాశాడు. చాలా షాక్ తిన్నా నేను. బట్ ఇవాళ అతని పందెమే నిజమయ్యేలా ఉంది. సో ప్రజలు తెలివైన వాళ్ళు. అప్పుడు దాకా ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉన్మాదంలో ఉన్నాడు, ఏం చేస్తాడో, ఎందుకు వచ్చింది అని అతను కూడా వై నాట్ 175 అని పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి పోలింగ్ బూత్లకు వెళ్ళి అంతే మొత్తం సరదా తీర్చేశారు. ఇంకా పార్టీ ఉండదు, వచ్చే ఎన్నికలకి ఆ పార్టీ ఉండదు, ప్రతిపక్ష హోదా లేదు. 21 out of 21 అంటే స్ట్రైక్ రేట్ 100 జనసేన,
100/100 అంటే వారి హిట్ రేషియో 100/100. అలాగే తెలుగుదేశం కూడా 144 పోటీ చేస్తే 137 మామూలు విషయం కాదు. కూటమి చంద్రబాబు నాయుడు గారి మీద, సో వారి క్యాబినెట్ మీద ఉంది. సో తప్పకుండా కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు. ఇటు పోలవరం కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుంది. అనుకున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ అద్భుతంగా చేయగలం. సో ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అమరావతి, పోలవరం, ఆ దిశగానే అభివృద్ధి ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద కక్ష సాధింపు అంటారా? ప్రజలే వాళ్ళ మీద కక్ష సాధించి నీ బ్రతికినా చచ్చినా నువ్వు ఒకటే అని చెప్పిన తర్వాత చచ్చిన పవన్ ఇంకా చంపవలసిన అవసరం లేదు. అయినా కొంతమంది పోలీసులు చాలా వెధపనులు చేశారు, నన్ను చంపాలని చూశారు. అటువంటి వాళ్ళని మటుకు వదిలేదు లేదు. చట్టపరంగా అలాంటి ఎవరైతే ఏ పోలీసు వాడైతే ఓవర్ యాక్షన్ చేశాడో ఆ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళందరినీ మటుకు చట్టపరంగా శిక్షించకుండా వదిలే ప్రసక్తి లేదు. నాయకులు అంటారా, వాళ్ళని ప్రజలే చంపేసిన తర్వాత పీరుగు మీద. అయితే సార్ వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 నుంచి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితికి వచ్చింది. అలాగే అహంకారం ఎవరికైతే అహంకారం ఎక్కువ అవుతుందో దేవుడు నేనున్నాను అని గుర్తు చేస్తూ ఉంటాడు. అయితే మీ వెంకటేశ్వరైనా జీసస్ అయినా ఎవరైనా గుర్తు చేస్తారు. మీ మీద దాడులు జరిగిన తర్వాత నుంచి ఏపీ ప్రజలు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ ఈ 5గురిని అసెంబ్లీలో చూడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. సో అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? కరెక్ట్, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వాడు రాడు వచ్చిన కూడా. సార్ చివరిగా మీ విజయానికి కృషి చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తాం, వాళ్ళకి ఒక మాటతో చెప్పి తీర్చుకునే రుణం కాదు. తెలుగుదేశం అంటే అఫ్కోర్స్ అది మా సొంత పార్టీ కాబట్టి అది వేరు. జనసేన ఒక్క ఓటు కూడా పోకుండా జన సైనికులందరూ, ఆ వీర మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా కృషి చేశారు. సో జనసేన ఇన్ఛార్జ్ కూడా ఆల్ త్రూ నాతోనే, అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఆల్ త్రూ పక్కనే ఉన్నందువల్ల ఈ పెద్ద విజయం సాధ్యమైంది. ఎవరైనా ఊహించారా? నేను కూడా గతంలో 36,000 మెజారిటీ వచ్చిందంటే మన మీడియా సమావేశాల్లో ఆ మెజారిటీ అయితే దాటగలను అని అనుకుంటున్నానని చెప్పా తప్ప, అంటే 40 అప్పర్ లిమిట్ ఎక్స్పెక్టేషన్ 40. ఇది అతిపెద్ద విజయం. ఇది ఎవరి విజయం కాదు, ఇది మళ్ళీ చెప్తున్నా ప్రజల విజయం. జగన్ని ఓడించాలి అనే కసితో వేశారంతే. పలానా వాళ్ళని గెలిపించాలి అని అంటాం కన్నా జగన్ని ఓడించాలి అంటే బాబు గారిని, పవన్ గారిని గెలిపించాలి. అయితే మీ 4.5 సంవత్సరాల శపథం నెరవేరిందని భావించవచ్చా? ఖచ్చితంగా. నేను ఈ 4 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞాతవాసం. 3 సార్లు నన్ను లేపేయాలని చూశాడు. చివరికి ఏమయ్యాడు? అడ్రస్ లేకుండా పోయాడు. హాస్టల్ సంపాదించాడు. ఏం చేసుకుంటాడు? జనం అందరూ వచ్చి ఉమ్మేసిన తర్వాత చెల్లి వదిలేసి, తల్లి వదిలేసి, ఏమో ఎవరు వదిలేస్తారో తెలియదు. బతికి ఉపయోగం ఉంది. అతను వ్యక్తిగా అతను చనిపోయాడు ఇంతకుముందే, తల్లి చెల్లి వదిలేసి. ఇప్పుడు రాజకీయంగా చనిపోయాడు. డబ్బులు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటాడు? సో మనతో పాటు ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే అండి. సో ఉండి నియోజకవర్గంలో భారీ మెజారిటీ రఘురామకృష్ణరాజుకి ఇవ్వడం జరిగింది. సో ఈ విజయాన్ని ఎలా చూస్తారు? చాలా సంతోషం. ఇలా ఉండి నియోజకవర్గంలో మన కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి ఇంత భారీ మెజారిటీ రావడానికి కూడా ప్రధాన కారణం ఉండి నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క ఆదరాభిమానాలు. ముందుగా ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు వైఎస్ఆర్ పరిపాలనలో. దానికి అనుగుణంగా మరి మన కనుమూరు రఘురామకృష్ణరాజు గారు 20 రోజుల ముందే ఇక్కడ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ అవుతూ, దానికి అనుగుణంగా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆయన ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందుకుని నేను కానీ మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా రఘురామకృష్ణరాజు విజయం కోసం బూత్ స్థాయి నుండి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఐకమత్యంగా ఓటు కూడా బదలాయింపు చేసుకుని మరి ఈరోజు రఘురామకృష్ణరాజు గారికి ఇంత భారీ మెజార్టీ రావడానికి కూడా కారణం. మరి రఘురామకృష్ణరాజు గారు మరి ఉండి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ కూడా కనివిని ఎరగని రికార్డు మెజార్టీ కూడా ఇవాళ నమోదు చేసుకోవడం జరిగింది రఘురామకృష్ణరాజు గారు. ఇదంతా కూడా ఉండి నియోజకవర్గంలో ప్రజల యొక్క ఘనత ఇది.
నర్సాపురం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2,70,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ కృష్ణంరాజు శిష్యులైన సోదరుడు శ్రీనివాస వర్మ భారీ మెజార్టీతో గెలుపొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పైనుంచి కృష్ణంరాజు గారి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. నియోజకవర్గ పరిశీలకులు తపనా చౌదరి మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీ నుండి వచ్చిన శ్రీనివాస వర్మ భారీ మెజార్టీతో విజయం సాధించడం హర్షణీయమన్నారు. భూపతిరాజు శ్రీనివాస వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి మాట్లాడుతూ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంచెం ఎదరికి మేడం గారు కూడా ఎదరికి ప్రస్తుతం మన అందరం చూస్తున్న అమోఘమైన ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, వారి బిడ్డలకి భవిష్యత్తు కోరుకుంటున్నారనేది ఈ తీర్పు ద్వారా విస్పష్టం. అందరూ ఊహించిన దానికన్నా గొప్పగా ఈ ఫలితాలు ఉండడం, ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంట్ నుంచి కని విని ఎరుగని రీతిలో మన బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మగారు శ్రీనివాస్ వర్మగారు అత్యధిక మెజారిటీతో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ అభ్యర్థులందరూ కూడా విజయం సాధించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని, మనం పురోగతి దిశగా మనం ప్రయాణం చేయాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైన రోజు. మనం ఏదైతే ఊహించామో అదే జరిగింది. ఫస్ట్ నుంచి కూడా నేను తపనా చౌదరి గారు అందరూ ఒకటే చెప్తున్నాం. మా తమ్ముడు, మా సోదరుడు, మా శ్రీనివాస్ వర్మ బీజేపీ వర్మ, ఆయనకి 1,60,000 నేను అంటూనే ఉన్నాను. కానీ నా మాట మన్నించి 1,00,000 మెజార్టీ ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. చాలా ఆనందంగా ఉంది. కృష్ణరాజు గారు కూడా దాని శిష్యుడంతా మెజార్టీతో గెలవటం ఆయన అక్కడి నుంచి ఆనందిస్తూ ఉంటారు. అయితే మనకు మంచి రోజులు వచ్చాయి. ప్రజలందరూ కూడా నేను ఆ రోజే చాలామందికి చెప్పడం జరిగింది. మార్పు అయితే ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ వాళ్ళు పొందాలి అంటే కూటమి ద్వారా అని వాళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికీ కూడా నా ధన్యవాదములు. కూటమికి, మా నరేంద్ర మోడీ గారికి, వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకున్నారు. అందుకే దానికి నిదర్శనమే ఈ ఫలితాలు వెల్లడైనాయి. అలాగే నరసాపురం నియోజకవర్గ నుంచి శ్రీనివాస్ వర్మ గారిని ఇంత అత్యంత మెజారిటీతో గెలిపిస్తున్నందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అన్ని వర్గాల వారు కూడా మాకు ప్రచారంలోనే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగానే వచ్చినాయి. నియోజకవర్గ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.